ఇప్పుడు రేపు జరగబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రభుత్వంలో ఉండే వాళ్ళకే పడద్ది. తెలుగుదేశం వర్సెస్ బీజేపీ జనసేనకే పడతాయి. చూడండి, వాళ్ళు సగం అడగతారు. బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు సర్పంచుల మండలంలో ఉంటే సగం మాకు సగం మీకు అంటారు. వాళ్ళు ఏదో సర్దుబాటు ఏం కాదు, ఇదే జరగదు చూసుకో. నేను చెప్పింది జరగకపోతే అప్పుడు అడుగు నన్ను. రేపు స్థానిక సంస్థల్లో మండలంలో సగం సీట్లు బీజేపీ కూటమి అడగద్ది, సగం సీట్లు తెలుగుదేశం తీసుకుంటుంది. సర్దుబాటు కాదు, ఏమీ కాదు. అక్కడే పడద్ది యుద్ధం. అప్పుడు వాళ్ళకి పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కొమ్ము కాస్తాడు, రెచ్చగొడతారు. బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళకి మేము మీకు మద్దతు ఇస్తాం, మాకు ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడు, కాబట్టి మీరు సీట్లు అడగండి, మేము సపోర్ట్ చేస్తామంటారు. అంటే జరగబోయేది ఇదే. ఇప్పుడు ఇది ఆయాచితంగా జగన్కి దొరుకుతున్న వరమా? ఆయాచంగా కాదు. జగన్మోహన్ రెడ్డి బయట ఉండి ఏం చేస్తాడో కూడా నేను చెప్తున్నా ముందే మీకు. రేపు సగం సీట్లు మీరు అడగండి, భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళు మీరు సగం అడగండి. అంటే సగం సీట్లు తెలుగుదేశం అడుగుతారు. అంటే ఎంపీటీసీలు ఉన్నాయి అనుకో, సపోజ్ గోపి గారు ఒక 14 ఉంటాయి, 7 తెలుగుదేశానికి పోతే 7 జనసేన బీజేపీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం. అంటే ఒక మైండ్ గేమ్ అన్నమాట అది. వాళ్ళకి పెట్టే మైండ్ గేమ్ స్టార్ట్ అవ్వద్ది. ఖచ్చితంగా ఇదైతే జరుగుద్ది.